హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మామిడాల రాములు యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డు విజేతల జీవిత విశేషాలను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. మామిడాల రాములు యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డు విజేత. ఇక వినండి. పెద్దోళ్ల ఇళ్లలో అన్నం అడిగినా ఇప్పుడు వాళ్ళ పిల్లలకే పాఠాలు చెప్తున్నా బట్టలు ఉతికాడు, బోయింగును అతికాడు. ఎరా రాములు, 5 చదివినావు, ఇక చాలు, ఇక బట్టలు ఉతికి బతుకు. లేదు దొరా, నేను ఇంకా చదివి కలెక్టర్ నగుతా. నువ్వు చదువుకుపోతే ఊళ్ళో బట్టలు ఎవరు ఉతుకుతారా? బట్టలు ఉతుకుతూ చదువుతా దొరా, కాళ్ళు ఎరగొడతా. చదువు లేదు, గిదువు లేదు, చెప్పింది చెయ్యి. అలా దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత అమెరికాలోని శ్వేత సౌధం వీఆర్ వెల్కమింగ్ రాములు ఎం టు రిసీవ్ ప్రెసిడెన్షియల్ యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డ్ ఫ్రమ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ అని మైక్లో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆయనకు పురస్కారాన్ని అందజేయగా కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. పల్లెటూరి పిల్లగాడు పశువులు కాసిండు, బట్టలు ఉతికిండు, అంతటితో అతని కథ ముగియలేదు. చదువు కోసం ఊరి నుంచి పారిపోయాడు, పట్నం చేరాడు, హైదరాబాదుకు వెళ్ళాడు, ఢిల్లీ దాకా వెళ్ళాడు, చివరికి అమెరికా చేరుకున్నాడు. అగ్రరాజ్యంలో అత్యుత్తమ ఇంజనీరుగా, బోధకునిగా, ఆచార్యునిగా మారాడు. ప్రపంచ ప్రఖ్యాత వైమానిక కంపెనీ బోయింగ్, దాని సహా అనేక కంపెనీల్లో డిజైన్లను, పరికరాలను రూపొందించాడు. వాటికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు పాత వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకా తరిగొప్పుల గ్రామానికి చెందిన మామిడాల రాములు విజయగాథ ఇది. సంకల్పం, కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించారు మామిడాల రాములు. తరిగొప్పలలోని సోమయ్య, వెంకమ్మల కుమారుడైన రాములు 1949లో జన్మించి రజక వృత్తిలో భాగంగా ఊళ్ళో బట్టలు ఉతికేవారు. వారు తాము ఒక్కగానొక్క కొడుకైన రాములను చిన్నప్పుడే కుల వృత్తిలో దింపారు. చదువుపై ఇష్టం ఉన్న రాములు ఊళ్ళో బడిలో చేరారు. ఇంట్లో పనులు చేస్తూనే 5వ తరగతి పూర్తి చేశాక తండ్రి చదువు ఆపేయమన్నాడు. కుల వృత్తి చేయమని ఒత్తిడి తెచ్చాడు. బడికి పోతానని అతను మొరాయించటంతో ఒప్పుకున్నాడు. ఊరికి 4 కిలోమీటర్ల దూరంలోని బచ్చన్నపేటకు వెళ్ళి 6వ తరగతి చదివాడు ఆ కుర్రాడు. 7వ తరగతి నర్మెట్ట ఆ పాఠశాలలో పూర్తి చేశాడు. ఇక చదువు మాని దొలల ఇంట్లో పని చేయాలని ఒత్తిడి తెచ్చారు తల్లిదండ్రులు. అతను ఒప్పుకోలేదు. దొరలు రాములను ఇంటికి పిలిపించి చదువు మానేయాలన్నారు. ఊళ్ళో ఉంటే చదువుకోవటం సాధ్యం కాదని అతను ఇంటి నుంచి పారిపోయాడు ఆ బాలుడు. ఊరు దాటిన రాములు జనగాంలో ఒక హాస్టల్లో చేరాడు. ఉన్నత పాఠశాలకు వెళ్ళగా హెడ్ మాస్టర్ అతన్ని పరీక్షించి అసాధారణ ప్రతిభ ఉందని గుర్తించి 8వ తరగతిలో చేర్చుకున్నారు. హాస్టల్లో ఉంటూ పాఠశాలలో చదువుకుంటూ 11వ తరగతి హెచ్ఎస్సి పూర్తి చేశారు. 11వ తరగతిలో అప్పట్లో వరంగల్ జిల్లాలో మొదటి స్థానం సాధించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. చేతిలో చిల్లి గవ లేదు. టికెట్ తీసుకోకుండానే హైదరాబాద్ వెళ్ళి రైలు ఎక్కారు. సికింద్రాబాదులో పట్టుకుంటారనే భయంతో మౌలాలి స్టేషన్లో దిగారు. 2 విద్యార్థులు అతన్ని మల్కాజిగిరి సమీపంలోని హాస్టల్కు తీసుకెళ్లారు. అక్కడి వార్డెన్ వెంకటప్పయ్య రాములు పూర్వాపరాలు తెలుసుకుని హాస్టల్లో చేర్చుకున్నారు. తర్వాత నిజాం కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా సీటు వచ్చింది.
రూపాయలు రుసుము చెల్లించాల్సి వచ్చింది. డబ్బులు లేక వివేకవర్ధని కళాశాలలో పియూసీలో జాయిన్ అయ్యారు. పియూసీలో కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచారు. దాని తర్వాత ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది. రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉండగా డబ్బులు లేక బీఎస్సీలో చేరారు. ఒక స్నేహితుడు డబ్బు ఇచ్చేందుకు ముందుకు రావటంతో మళ్ళీ ఇంజనీరింగ్లో చేరాలనుకున్నాడు. మొదటి లిస్టులో చేరినందున రెండో లిస్టులో ప్రవేశానికి రెండో లిస్టులో ప్రవేశానికి కళాశాల అధికారులు నిరాకరించారు. రాములు పరిస్థితిని అర్థం చేసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ అబీదాలి ఇంజనీరింగ్లో ప్రవేశానికి అనుమతించారు. హాస్టల్లో ప్రవేశం కల్పించారు. ఇంజనీరింగ్ చేస్తూనే రుసుముల కోసం కూలీ పని చేసేవారు. ఓయూ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో ఉన్న రాములను చూసిన గణిత అధ్యాపకుడు అతన్ని చూసి ఇకపై ఎలాంటి పనులు చేయవద్దని సూచించారు. 1968లో ఇంజనీరింగ్లో చేరారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ట్యుటోరియల్స్లో విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ ఆర్థిక వనరులు సమకూర్చుకునేవారు. 1973లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మిత్ర అనే అధ్యాపకుడు రాములు ప్రతిభను చూసి ఢిల్లీలోని ఐఐటిలో పరీక్ష రాయాలని సూచించారు. 1974లో ఆయన ఢిల్లీలో ఐఐటి ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో చేరారు. అక్కడ ప్రథమునిగా నిలిచారు. 1976లో పిహెచ్డిలో చేరారు. ఇదే సమయంలో విదేశీ విద్య ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోగా మంజూరయింది. ఉపకార వేతనం పూచీకత్తుకు డబ్బులు లేకపోవడంతో హైదరాబాదుకు వచ్చి ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ను కలిశారు. ఆయన అప్పటి హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న గిరికి చెప్పి పూచీకత్తు ఇప్పించారు. అలా రాములకు 1977లో అమెరికా వెళ్లేందుకు అవకాశం వచ్చింది. వివిధ హోదాల్లో అమెరికాలోని సియాటిల్లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో చేరారు రాములు. విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి పూర్తి చేశారు. యాజమాన్యం ఆయన ప్రతిభను చూసి 1982లో అక్కడే అధ్యాపకునిగా నియమించింది. అధ్యాపకునిగా ఆయన బోధనతో పాటు పరిశోధనా రంగాలపై దృష్టి సారించారు. సొంతంగా 2 గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ను కనిపెట్టారు. వైమానిక రంగంపై పట్టు సాధించారు. వైమానిక ఇంజనీర్ల కోసం కాంపోజిట్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ను రూపొందించారు. 2013 నుంచి ఇప్పటి వరకు అదే విశ్వవిద్యాలయంలో బోయింగ్ ప్యానల్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంజనీరింగ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అట్టడుగు వర్గం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగాననే భావనతో ఆయన తనలాంటి వారికి చేయూతనిస్తున్నారు. తెలంగాణలోని వసతి గృహాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందజేస్తున్నారు. విద్యార్థుల కోసం మరుగుదొడ్లను నిర్మించారు. తాను చదివిన పాఠశాలలో విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయ విద్యార్థుల్లో ప్రతిభావంతులైన పేద కుటుంబాల వారికి ఉపకార వేతనాలు, ఫెలోషిప్ ఇస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి వసతి గృహాలను, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. నా ఎదుగుదలకు వసతి గృహమే పునాదిగా నిలిచింది. మొదటి నుంచి వసతి గృహాల్లో చదువుకున్న వారి జాబితాను బయటకు తీస్తే ఎందరో ప్రతిభావంతులు వెలుగు చూస్తారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. విశ్వవిద్యాలయాలకు వీసీలుగా పనిచేస్తున్నారు. వసతి గృహాలను ప్రభుత్వం బలోపేతం చేయాలి. వాటి ద్వారా విద్యా వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. నా జీవితంలో $5,000 సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాను. మాతృదేశానికి రావాలని నాకు ఎంతో తపన ఉంది. హెచ్ఏఎల్ తదితర సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నా చివరికి అమెరికానే సరైన గమ్యం అనిపించింది. ఎక్కడికి వచ్చాను? ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరిన 3 ఏళ్లకే 1985లో ఆయన అత్యంత ప్రతిభావంతుడైన ఉపాధ్యాయునిగా పురస్కారం పొందారు.
1986లో విశ్వవిద్యాలయంలోని టాప్ 10 ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1986లో ఏఎస్ఎం ఐఐఎం అంతర్జాతీయ అధ్యాపక పురస్కారం, 1987లో ఎస్ఏఈ రాల్ఫ్ విద్యా పురస్కారం, ఆ తర్వాత దాదాపు 100కు పైగా పురస్కారాలు లభించాయి. అమెరికాలోని శ్వేత సౌధంలో జార్జ్ బుష్ నుంచి పురస్కారం అందుకుంటున్న తరుణంలో రాములు కనులు చెమ్మగిల్లాయి. ఎక్కడికి వచ్చాను అంటూ ఆనంద భాష్పాలను రాల్చారు. పరిశోధనలలో మేటి, వైమానిక రంగంలో పరికరాలు, యంత్రాల రూపకల్పనలో రాములు కీలక పాత్ర పోషించారు. విమాన డిజైన్లు, విడిభాగాలను రూపొందించారు. ప్రసిద్ధ వైమానిక సంస్థ బోయింగ్ ఆ విమానాల డిజైన్లు, విడిభాగాలను తయారు చేశారు. దీంతో పాటు జీఈ సూపర్ అబ్రేసివ్స్, పక్కార్, టిఆర్డబ్ల్యూ, ఫ్లో ఇంటర్నేషనల్, క్వెస్ట్, ఎలక్ట్రో ఇంపాక్ట్, కియోసిరా, పసిఫిక్ నార్త్ వెస్ట్ ల్యాబ్స్, మెక్డొనాల్డ్, డగ్లస్ కంపెనీల ఉత్పత్తుల రూపకల్పనలో పాల్గొన్నారు రాములు. దాదాపు 300కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. రాములు భార్య వినతి ఆమె పేరు, ఆమె గృహిణి. వీరికి కుమారులు మనస్వి, మౌర్య. వారిద్దరూ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కూతురు సౌమ్య ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్నారు. ఇదండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మామిడాల రాములు యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన జీవిత విశేషాలను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.